ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ 100 రోజుల పరిపాలనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో శ్రమించి అన్ని విధాల ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్తకు ఆయన అనుభవం మాకు నేర్పిస్తాడు. కార్యకర్తలు కూడా అంత మంచిగా చూసుకుంటున్నాడు. ఈ 100 రోజుల పరిపాలనలో ఇంత మునుపు 14, 19, 18లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఉద్దూరు తుఫాను వచ్చింది. అప్పుడు 10-15 రోజులు వైజాగ్లో అంత బాగా చేసిన ప్రజలు ఆయన్ని ముందుకు తీసుకురాలేదు. ఈ జగన్ ఒకసారి అని చూపించాడు. 5 ఏళ్ళలో ఏమీ చేయలేదు. మళ్ళీ ఈ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. మళ్ళీ వస్తానే ఈ విజయవాడ వరద ముంచెత్తింది. ఆ వరదల్లో కూడా ఆయన శ్రమించి 10 రోజులు బస్సులోనే పడుకొని సేవ చేసి ప్రతి ఇంటికి పోయి వాళ్ళని ఆదుకొని వాళ్ళు సీఎం ఇతనే ఉండాలా అనే ఉద్దేశంతోనే ప్రజలంతా హర్షరీతులు పనిచేసినారు. అదే కాకుండా అంతకుముందు పింఛన్లు వచ్చేదిగా 3వ తేదీ 4వ తేదీ జీతాలు 10వ తేదీ 15వ తేదీ వచ్చేటివి. ఈ రోజులో 1వ తేదీ జీతాలు వస్తున్నాయి ఉద్యోగస్తులకు. వాళ్ళంతా సంతోషం, వాళ్ళ కుటుంబాలు అందరూ సంతోషంగా ఉన్నారు. అదే పింఛను వాలంటీర్ల ద్వారా ఇస్తున్నారు. ఆ వాలంటీర్ల ఖర్చు నెలలో 300 కోట్లు ఖర్చు, అది తీసేసినాడు వాలంటీర్ని. ఆ వాలంటీర్ల తరఫున ఇప్పుడు సచివాలయం ఎంప్లాయీస్నే 6 గంటకంతా ఇంటికి వచ్చి వాళ్ళు ఇస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఈయనే ఉండాలా. కానోళ్ళు ఏదో చెప్తారు వాడిట్లా ఇట్లా అనేసి. ఈయనంత ప్రభుత్వం ఈయనే ఇంకా 2 టర్ములు వస్తే ఎంతో రాష్ట్రం బాగుపడుతుంది. చంద్రబాబు గారి 100 రోజుల పరిపాలన ఏ విధంగా ఉంది? చంద్రబాబు గారి పరిపాలన బాగుంది, సూపర్గా ఉంది. చెప్పిన పథకాలు ఫస్ట్ ఓల్డ్ ఏజ్ పెన్షన్లోన ఆయన చెప్పిన మాట ప్రకారం ఇచ్చినాడు. మాట నిలబెట్టుకున్నాడు. అన్నా క్యాంటీన్ ఇచ్చినాడు. అన్న పరిపాలన బాగుంది. అవకతవకలు లేకుండా అధికారులు అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. ముందు కూడా చూసినాము. గత ప్రభుత్వం కంటే ఇది బాగుంది. ఇంకోటి ప్రతి పంచాయతీలకు ముందు నిధులు రాలేదు. ఇప్పుడు ప్రతి పంచాయతీకి నిధులు వచ్చేట్టుగా కల్పిస్తున్నారు. ఇప్పుడు జనసేన పార్టీ కూటమి మంచి ప్రభుత్వమే పరిపాలన జరిగిస్తున్నారు. ఇంకా ఆయన కోరుకునేది ఏమంటే అన్ని వర్గాల అది పూర్తిగా నీళ్ళు వచ్చేదే చేయాలి మనకు. ఎందుకంటే మనకు వర్షాలు తక్కువ. మన చిత్తూరు జిల్లాలో ఇక్కడ అన్నమయ్య జిల్లాలో మెయిన్ అన్ని నీళ్ళు వచ్చేట్టుగా చేస్తే మంచి రైతు. చెరువులు ఉంటాయి. చెరువులో కూడా నీళ్ళు ఎక్కడి నుంచి ఇంకిపోయినాయి. నీళ్ళు వస్తేనే మనకు భూగర్భ జలాలు వచ్చి బోర్లో నీళ్ళు ఉంటాయి. అది ఫస్ట్ అది చాలా ముఖ్యమైన పని. ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. రోడ్లు కొన్ని అధ్వానంగా ఉన్నాయి. ముందు పల్లెల్లో సీసీ రోడ్లు లేవు. అవన్నీ ప్రభుత్వం తరఫున శాంక్షన్ చేసి పల్లెలకు సీసీ రోడ్లు గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు సీసీ రోడ్లు లేవు పల్లెలకు. ఇంకోటి ఏమిటి ఇప్పుడు మెయిన్ ఇసుక పాల్చి అది ముందు నుంచి అనుకోలేదు. ఇసుక పాల్చి పెట్టి ప్రజలకు అందుబాటులో ఉండేది ఇసుక చూడాలా. ఇప్పుడైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక పాల్చి ప్రత్యక్షంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొన్న పేదవాళ్ళు ముందుకు పొంది వాడుకుంటున్నారు. ఇక్కడికి కొత్త ఎంత అవుతుంది అట్లాంటివన్నీ ప్రభుత్వము వెంటనే చర్యలు తీసుకోవాలా. చంద్రబాబు గారి పరిపాలన ఏ విధంగా ఉంది? బాగుంది. పింఛను విధులను కానీ విజయవాడ వరదల్లో కానీ అన్నిట్లోనూ పర్ఫెక్ట్గా బాగుంది. ముందు గవర్నమెంట్ ప్రభుత్వం కన్నా ఈ గవర్నమెంట్లో బాగుంది. ముందు గవర్నమెంట్లో ద్వారకనాథ్ రెడ్డి నా మీద జైల్లో పెట్టినాడు. నేను ఓసీపీ పాలనలో ఉండబట్టు నా ఇంటికాడికి వచ్చినప్పుడు పాంప్లెట్ చింపేసిన దాన్ని బట్టి నన్ను జైల్లో పెట్టించినాడు. స్టేషన్ పోతే అట్లా బాగా నాకు ఇబ్బందులు పెట్టించినారు ఓసీపీల్లో. అన్నిట్లోనూ భూమి కబ్జాలో కానీ అన్నిట్లో కానీ ఓసీపీల్లో ముందు గవర్నమెంట్లో చేసినారు. టీడీపీ గవర్నమెంట్లో పర్ఫెక్ట్గా బాగుంది.